ఆత్మీయ గర్వం లేకుండా ఉండాలనుకుంటున్నారా? అవిశ్వాసం లేకుండా ఉండాలనుకుంటున్నారా? నిరుత్సాహపడకుండా ఉండాలనుకుంటున్నారా? అయితే సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. ప్రైజ్ ది లార్డ్. జీసస్ క్రైస్ట్ ప్రేయర్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనాలు. ఇప్పుడు మా మామయ్య గారైన పాస్టర్ ఏ సాల్మన్ రాజు గారు వాక్యోపదేశాన్ని అందించెదరు. మనందరం విని దైవ దీవెనలు పొందుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో సత్యవాక్కు అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. మరి అందరూ బాగున్నారా? మంచిది. ఈరోజు దేవుని వాక్యాన్ని మనము వినడానికి ఈ వాక్యానికి స్పాన్సర్ చేసిన సహోదరి రాజేశ్వరమ్మ వారి కుటుంబానికి వందనాలు తెలియపరుస్తున్నాను. మంచిది పిల్లరా, దేవుని వాక్యాన్ని మనం చదువుకొని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి ధ్యానం చేసుకున్నాం. 65వ కీర్తన 2వ వచనాన్ని మనం చదువుకున్నాం. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగాన్ని దీవించండి. అలాగనే మీ పక్షాన నిలవబడుకున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ ఆత్మచేత నింపి అభిషేకించి మీ నోటి బోరవలే వాడుకోమని ప్రార్థిస్తున్నాం, శుద్ధిస్తూ కనపరుస్తున్నాం. సహాయించండి. ఈ వాక్యాన్ని వినబోతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. వినగలిగిన చెవి, గ్రహించే జ్ఞానము, వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యాన్ని స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని దీవించి ఆస్వాదించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. మంచిది పిల్లరా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాము. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు అయి ఉన్నాడు అని వాక్యం మనకి తెలియపరుస్తుంది. అయితే మన అంశం, మన ప్రార్థనకు జవాబు రాకపోవటకు కారణం ఏమిటి అని గతంలో మొదటి భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు రెండవ భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. పిల్లరా, ఈ రెండవ భాగంలో మరొక కారణం ఏమిటి అంటే పిల్లరా, మనలో ఉన్నటువంటి ఆత్మీయ గర్వం, మన ప్రార్థనకు జవాబు రాకపోవటానికి మరి మరొక కారణం ఏమిటంటే ఆత్మీయ గర్వం. అవును, క్రీస్తునందు పిల్లరా, చాలా మందిలో మనం చూసినప్పుడు ఆత్మీయంగా గర్వపడుతూ ఉంటారు. ఆ గర్వాన్ని బట్టి వారి యొక్క ప్రార్థనకు జవాబు రాదు. గర్వం అనేది రెండు విధాలుగా ఉంది. లోకానుసారంగా గర్వపడేవాళ్ళు ఒక విధంగా ఉంటే పిల్లరా, ఆ గర్వం వేరైతే, ఇలా ప్రభువులో ఉంటూ రక్షణ పొంది మరి దేవుళ్ళు ఎదుగుతూ సంఘానికి వస్తూ ఉన్నటువంటి వారిలో వారి ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉన్నప్పుడు కొంతకాలానికి వారిలో తెలియకుండానే గర్వము అనేది ఏర్పడుతుంది పిల్లరా. దాని గురించి మనం తెలుసుకుంటున్నాం. లోకానుసారంగా గర్వపడేటువంటి వారు ఉన్నారు, ఆ గర్వం వేరు. అదేవిధంగా ప్రభువులో ఉంటూ కూడా వారి ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నప్పుడు కొంతకాలానికి గర్వపడి చెడిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. వారి గురించి మనం తెలుసుకుంటున్నాం ఈ సమయంలో పిల్లరా. ఆత్మీయ గర్వం, వారి ఆత్మీయ జీవితం ఎదుగుతున్నప్పుడు మరి కొంతకాలానికి మరి వారికి తెలియకుండానే వారిలో ఆత్మీయ గర్వం అనేది ఏర్పడుతుంటారా. ఏ విధంగా అంటే మాకంతా తెలుసు అన్నటువంటి ఆలోచన కలిగి గర్వపడతారన్నమాట. మేము చాలా కాలం నుంచి ప్రభువులో ఉన్నాము అన్న గర్వం కొంతమందికి ఉంటుంది. మేము బాగా ప్రార్థన చేయగలము అన్న గర్వం కొంతమందికి వస్తుంది పిల్లరా. మేము బాగా పాటలు పాడగలము అన్న ఆలోచనతో కొంతమంది గర్వపడుతూ ఉంటారు పిల్లరా. మరి మేము బాగా ఆరాధన చేయగలము అన్న ఆలోచనతో తెలియకుండానే పిల్లరా వారిలో గర్వం ఏర్పడుతుంది. నేను బాగా వాక్యాన్ని చెప్పగలను అన్నటువంటి ఆలోచన కలిగి గర్వంతో ఉంటారు పిల్లరా. ఇది మనకు తెలియకుండానే వస్తుంది. పాటలు పాడటం మంచిదే, ఆరాధన చేయటం మంచిదే పిల్లరా, వాక్యం చెప్పడం మంచిదే, అన్నీ కూడా మంచియే క్రీస్తునందు పిల్లరా. కానీ అలా జరుగుతూ ఉన్నప్పుడు వారికి తెలియకుండానే వారిలో ఆత్మీయ గర్వం అనేది ఏర్పడుతుంది. ఈ ఆత్మీయ గర్వం అనేది వారిలో ఏర్పడ్డప్పుడు పిల్లరా కొంతకాలానికి వారు ప్రార్థన చేసినప్పుడు జవాబు రాదు. వారు ప్రార్థన చేసినప్పుడు ప్రత్యుత్తరం రాదు. దేవుడి కార్యాలని వారు చూడలేరు క్రీస్తునందు పిల్లరా. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఆత్మదేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఇలాంటి
రకమైనటువంటి గర్వం ఏదైనా నీలో ఉంటే పిల్లరా, నీ ప్రార్థనకు జవాబు రాదు. నీ జీవితాన్ని సరిచేసుకో, నీ హృదయాన్ని సరిచేసుకో, నీ ఆలోచనలు మార్చుకో, నీ తలంపులు మార్చుకో, నీ ఉద్దేశాలు మార్చుకో. వాక్యం తెలియపరుస్తుంది. ఎందుకంటే ఇలా గర్వంతో ఉండి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఎన్నడూ జవాబు రాదు. మనం అందరినీ గౌరవించాలి, అందరికీ ఇలువివ్వాలి, అందరినీ ప్రేమించాలి. ప్రియులరా, నీ స్థాయి ఏదైనా, నీ స్థితి ఏదైనా, నీ వయసు ఏదైనా సరే ఈ ఆత్మీయ గర్వం అనేది ఉండకూడదు. అలా ఉండి రోజుల్లో చాలామంది చెడిపోతున్నారు. మరి ఆత్మీయ జీవితంలో బస్టు పట్టిపోతున్నారు, దేవునికి దూరం అయిపోతున్నారు. పిల్లరా గమనించండి. ఎందుకంటే వాక్యముల నుంచి మనం చూద్దాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనంలో మొదటి విషయాన్ని మనం చూస్తే, గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు. వాక్యం చెబుతుంది, గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు అనగా దేవునికి ఇష్టం లేని వారు, దేవుడు అసహించుకునేటువంటి వారు, దేవుడు శీద్రించుకునేటువంటి వారు, దేవుడు పక్కన పెట్టేటువంటి వారు. గర్వ హృదయాలను దేవుడు పక్కన పెడతాడు. ఎందుకంటే పిల్లరా, గర్వానికి సంబంధించి ఆలోచిస్తూ ఉంటే, గర్వంగా మాట్లాడుతూ ఉంటే, గర్వంగా ప్రవర్తిస్తూ ఉంటే, గర్వంగా జీవిస్తూ ఉంటే ఎటువంటి వాళ్ళని దేవుడు పక్కన పెడతాడు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఈరోజు నీ ఆలోచన ఎలా ఉన్నాయి, నీ మాటలు ఎలా ఉన్నాయి, నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ సాక్ష్యం ఎలా ఉంది? ఆత్మదేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఈ సమయంలో నువ్వెక్కడున్నా సరే ఈ వాక్యాన్ని వింటున్న నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయంతో ముఖాముఖిగా ఆయన మాట్లాడుతున్నాడు. గర్వంగా ఆలోచన చేస్తున్నావేమో, గర్వంగా మాట్లాడుతున్నావేమో, గర్వంగా ప్రవర్తిస్తున్నావేమో. గర్వ హృదయులందరూ కూడా యెహోవాకు హేయులు, ఇష్టం లేని వారు, నచ్చని వారు, పక్కన పెడతాడు ఆయన వారిని అని వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఛీద్రించుకుంటాడు, వారిని అసహించుకుంటాడు. ఆ స్థితిలో ఉండి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబు రాదు, ఆ ప్రార్థనకు ప్రతిఫలం రాదు. నీ జీవితంలో నీవు చేస్తున్న ప్రార్థనకు ప్రతిఫలం రాకుండా ఉండడానికి కారణం ఒకవేళ ఈ ఆత్మీయ గర్వం ఏమో ఆలోచించు. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం తెలియపరుస్తుంది. మరొక లేఖనంలో కూడా ఈ రీతిగా వాక్యం తెలియపరుస్తూ ఉంది. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనములో దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. గర్విష్ఠులకు విరోధమై వారిని అణిసివేసెదవు. చూసారా, గర్విష్ఠులకు దేవుడు విరోధి, గర్విష్ఠులకు దేవుడు విరోధి అన్నాడు. గర్విష్ఠులను దేవుడు అణిసివేస్తాడు. గర్విష్ఠులు పైకి రాలేరు, గర్విష్ఠులు ఎక్కి రాలేరు, గర్విష్ఠులు ఆశీర్వాదకరంగా ఉండలేరు, గర్విష్ఠులు దీవెనకరంగా ఉండలేరు. గర్విష్ఠులు రోజు రోజుకి బలహీనపరచబడతారు. ఎందుకో తెలుసా? దేవుడు వారికి విరోధి అవుతాడు. అవును కదా, దేవుడు మనకు సహాయం చేయాలంటే మనం విరోధిగా ఉంటే ఎలా సహాయం చేస్తాడు? మనం అనుకూలంగా ఉంటే సహాయం చేస్తాడు దేవుడు. పిల్లరా, మన ఆలోచన విరోధంగా ఉంటే, మన మాటలు విరోధంగా ఉంటే, మన ప్రవర్తన విరోధంగా ఉంటే, మన సాక్ష్యం విరోధంగా ఉంటే, మన కుటుంబం విరోధంగా ఉంటే, ప్రియులరా, అటువంటి వారికి దేవుడు ఎలా సహాయం చేస్తాడు? అలా ఉండి ప్రార్థన చేస్తే జవాబు రాదు, అలా ఉండి ప్రార్థన చేస్తే మేలు పొందుకోలేమో, అలా ఉండి ప్రార్థన చేస్తే సహాయాన్ని పొందుకోలేమో, అలా ఉండి ప్రార్థన చేస్తే దేవుని కార్యాలు మనం చూడలేమో, దేవుని కార్యాలు మనం అనుభవించలేమో. సహోదరులారా, ఆలోచించండి. అందుకే గర్విష్ఠులందరికీ కూడా మరి యెహోవా విరోధి అన్నాడు. ఆయన వారిని అణిచేస్తాడు. ఆశీర్వదించాల్సినటువంటి దేవుడు ఆశీర్వదించే దేవుడు, దేవుడు దీవించే దేవుడు, దేవుడు హెచ్చించే దేవుడు, దేవుడు బలపరిచే దేవుడు. కానీ ఈరోజు అనేక మంది ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నారంటే వారిలో ఉన్నటువంటి గర్వమే కారణమని మనం గ్రహించవచ్చు.
వారిలో ఉన్న వ్యతిరేకతే కారణమని మనం గ్రహించవచ్చు. వారిలో ఉన్న తిరుగుబాటే కారణమని మనం గ్రహించవచ్చు. దేవుని వాక్యానికి విరోధంగా వాళ్ళు జీవిస్తున్నారు కనుక, విరోధంగా ప్రవర్తిస్తున్నారు కనుక, గర్వపడుతున్నారు కనుక, గర్వ హృదయులందరూ హేయులుగా కనుక గర్విష్ఠులందరినీ ఆయన అణిచివేస్తాడని వాక్యం రాయబడుతున్నారా. సహోదరి సహోదరులరా గమనించండి, గర్విష్ఠులకు ఆయన విరోధై వారిని అణిచేస్తాడు. ఎవరో కాదు నీ పతనానికి కారణము, ఎవరో కాదు నీ నష్టానికి కారణము లరా. ఇదిగో నీలో ఉన్నటువంటి ఆ గర్వము, నీలో ఉన్నటువంటి ఆ అహంకారము లరా, నీలో ఉన్నటువంటి ఆ చెడు తలంపులు, నీలో ఉన్నటువంటి ఆ చెడు మాటలు, నీలో ఉన్నటువంటి ఆ చెడు ప్రవర్తనే కదా గర్వముతో కూడినటువంటి ప్రవర్తన ఈరోజు నువ్వు ఎక్కి రాకుండా చేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే మరొక మాటను మనం బైబిల్లో నుంచి చూస్తే గర్వాన్ని గురించి పిల్లరా, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనంలో మనం చూడగలము పిల్లరా. నాశనానికి ముందు గర్వమును, పడిపోవటకు ముందు అహంకారమైన మనసు వస్తుందని వాక్యం తెలియపరుస్తుంటారా. నాశనానికి ముందు గర్వం వస్తుంది, పడిపోవటకు ముందు అహంకారమైన మనసు వస్తుందని దేవుని వాక్యం అక్కడ మనకు తెలియపరుస్తుంది. మూడవదిగా మనం అక్కడ ఆలోచన చేస్తున్నారా, నష్టపోవటకు ముందు గర్వం వస్తుందని మనం గుర్తించాలి. ఒక వ్యక్తి నష్టపోవటకు ముందుగా గర్వం వస్తుంది, ఒక కుటుంబం నష్టపోవటకు ముందుగా గర్వం వస్తుంది. ఆలోచించేయండి. ఈరోజు నువ్వు గర్వపడుతున్నావంటే త్వరగా నువ్వు నష్టపోబోతున్నావు. ఈరోజు నువ్వు గర్వంగా ఆలోచన చేస్తున్నావంటే, గర్వంగా మాట్లాడుతున్నావంటే, గర్వంగా ప్రవర్తిస్తున్నావంటే, గర్వంగా జీవిస్తున్నావంటే, గర్వపడుతున్నావంటే కొద్ది రోజులకు నువ్వు నష్టపోబోతున్నావు. కొద్ది రోజులకు నువ్వు అవమానించబడబోతున్నావు. కొద్ది రోజులకి నువ్వు ఇబ్బంది పడబోతున్నావు. కొద్ది రోజులకి చాలా సిక్కుల్లోకి వెళ్ళిపోబోతున్నావు, చాలా సమస్యల్లోకి వెళ్ళిపోబోతున్నావు. కొద్ది రోజులకి నీకున్నాయి కూడా పోగొట్టుకోబోతున్నావు, నీకు కలిగి ఉన్నాయి కూడా పోగొట్టుకోబోతున్నావు, నువ్వు అనుభవించే కూడా పోగొట్టుకోబోతున్నావు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, అందుకే పిల్లరా నష్టపోవటకు ముందు మూడో విషయం మనం చూస్తున్నాం. నష్టపోవటకు ముందు గర్వం వస్తుంది. అందుకే వాక్యం తెలియపరుస్తుంది పిల్లరా, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ వద్దకు వచ్చేదరు. వాక్యం తెలియపరుస్తుంది. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. అయితే మనం ఆలోచన చేస్తున్నాము. ఈరోజు అనేక మంది మన అంశం ఏంటంటే, మన ప్రార్థనకు జవాబు రాకపోవటకు కారణం ఏమిటి అంటే, మొదటి పాయింట్ మనం చూసాము, ఆత్మీయ గర్వం. అందుకే మన ప్రార్థనకు జవాబు రావటం చాలామందికి. ఎందుకు అంటే, అలా గర్వపడే వాళ్ళ గురించి బైబిల్లో ఏం రాయబడింది అంటున్నారా, గర్వ హృదయులందరూ యెహోవాకు ఏలని రాయబడింది. అలాగనే గర్విష్ఠులకు విరోధమై వారిని దేవుడు అణిచేస్తాడని రాయబడింది. అలాగనే మరో మాట, నష్టపోవటకు ముందు గర్వం వస్తుందని మనం చూసాం సామెతల గ్రంథంలో. నాశనానికి ముందు గర్వం, పడిపోవటకు ముందు అహంకారమైన మనసు. ఎంత చెప్పినా ఎన్నో చాలామంది వారి ఇష్టానుసారంగా జీవిస్తుంటారు పిల్లరా. ఆలోచించండి. అలాగనే రెండో విషయాన్ని మనం చూద్దాం పిల్లరా. మన ప్రార్థనకు జవాబు రాకపోవడం కారణము పిల్లరా, ఒకటేమో ఆత్మీయ గర్వం, రెండవది ఏమిటంటే పిల్లరా అవిశ్వాసము పిల్లరా. చాలామంది ఈరోజు రక్షణ పొందున్నారు కానీ, సంఘాలకు వస్తున్నారు కానీ, వాక్యాన్ని వింటున్నారు కానీ వారిలో ఉండాల్సినంత విశ్వాసం లేదు, ఉండాల్సినంత విశ్వాసం కలిగి లేరు క్రీస్తునందు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. అల్ప విశ్వాసము, సందేహపడటము, అనుమానపడటము లరా. తోమా కూడా అనుమానపడ్డాడు, అల్ప విశ్వాసిగా ఉన్నాడు. ఈరోజు సంఘానికి వెళుతున్న దేవుని బిడ్డ, నువ్వు దేవునితో మాట్లాడుతున్నప్పటికి కూడా, వాక్యం వింటున్నప్పటికి కూడా నీలో సరైన విశ్వాసం లేదు. అల్ప విశ్వాసంతో ఉన్నందువల్ల, అవిశ్వాసంతో ఉంటున్నందువల్ల, సందేహంతో ఉంటున్నందువల్ల, అనుమానంతో ఉంటున్నందువల్ల దేవుని కార్యాలను చూడలేకపోతున్నావు. దేవుని కార్యాలు నీ కుటుంబంలో చూడలేకపోతున్నావు. అన్ని విషయాల్లో వెనకబడిపోన్నావు. ఆర్థికంగా వెనకబడిపోన్నావు. ప్రతి విషయంలో కూడా వెనకబడిపోన్నావు. అవిశ్వాసం రెండో కారణం. మన ప్రార్థనకు జవాబు రావటం లేదు ఈరోజు నీ ప్రార్థన కంటే అవిశ్వాసంతో ఉన్నావు నువ్వు. దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియ దేవునిలారా. అవును కదా, తోమా కూడా అల్ప విశ్వాసిగా ఉన్నాడు, అవిశ్వాసిగా ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి 2025 సంవత్సరాల క్రితము కన్య మరియమ్మ గర్భమందు జన్మించి 33.5 సంవత్సరాలు ఈ భూలోకంలో జీవించి, ఆ తర్వాత పాపులందరి కొరకై తన ప్రాణాన్ని పెట్టాడు, తన రక్తాన్ని కార్చాడు, శిలువ మాను మీద ఆయన బలయ్యాడు పిల్లరా. తర్వాత ఆయన సమాధి చేయబడ్డాడు.
మూడో రోజు మృత్యుంజయుడే తిరిగి లేచాడు. ఆ లేచిన తరువాత ప్రియులరా, ఆ యెరూషలేము ప్రాంతంలో శిష్యులందరూ కూడా, ఆ యెరూషలేము ప్రాంతంలో అంతా గలిబిలిగా ఉంది, గందరగోళంగా ఉంది. అందరూ భయముతో ఉన్నారు ప్రియులరా, అందరూ చెదిరిపోన్నారు. ఆ సమయంలో శిష్యులందరూ కూడా ఒక గదిలో ఉంటూ వారందరూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రియులరా, ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తుల వారు వారి మధ్యలో తన్ను తాను వారికి ప్రత్యక్షపరుచుకున్నాడు. వారితో మాట్లాడాడు, వాళ్ళకి దర్శనాన్ని ఇచ్చాడు, వాళ్ళ ముందు కనిపించాడు ప్రియులరా. ఆ గదిలో వారందరూ కూడా చూశారు. మొదట భయపడ్డారు, తర్వాత చూశారు, సంతోషించారు. ఆ సమయం ముందు తోమా లేడు. ఆ తర్వాత తోమా వచ్చిన తర్వాత ఆ విషయాన్ని ఈ శిష్యులందరూ కూడా చెప్పాడు. మన ప్రభువు సజీవంగా ఉన్నాడు, ఆయన సజీవుడై ఉన్నాడు, ఆయన మా దగ్గరకు వచ్చాడు, ఆయన్ని మేము చూశాము అని చెప్పారు ప్లరా. కానీ తోమా నమ్మలేదు ప్లరా, అవిశ్వాసంతో ఉన్నాడు. తోమా అంటున్నాడు, ఇదిగో నా కళ్ళతో నేను ఆయన చూడాలి, చూస్తేనే తప్ప నేను నమ్మను. ఆయనకు మేకులు నాటారు కదా చేతుల్లో, ఆ గాయాలను నేను చూడాలి, ఆ గాయాలను ముట్టుకోవాలి. చూడండి ఎంత అల్ప విశ్వాసంతో ఉన్నాడో, ఎంత అవిశ్వాసంతో ఉన్నాడో క్రీస్తునందు ప్రియులారా. ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తుల వారు మరొకసారి తోమా కూడా ఉన్నప్పుడు ప్రత్యక్షమై తోమాతో అంటున్నాడు ప్రియులారా, ఇదిగో తోమా రా, ఇగో నా చేతులు రా, నన్ను పట్టుకుందువురా, నన్ను ముట్టుకుందువురా, నా గాయాల్లో నీ చేయి పెడుదువురా, నీ ఏలు పెట్టి తిరుపుతువురా అని పిలుస్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు. అంటూ యేసుక్రీస్తుల వారు ఒక మాట అంటాడు, చూసి నమ్మిన వారికి అంటే చూడక నమ్మిన వారు ధన్యులో, దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, చూసి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వారు ధన్యులో అని ప్రభువు చెప్తున్నాడు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఒక కార్యము నీకు జరిగిన తర్వాత నమ్మటం కాదు, ఆ కార్యం జరగకముందే నువ్వు నమ్మాలి. ఒక మాట ప్రభువు నీతో మాట్లాడినప్పుడు, ఇదిగో ప్రియులారా, ఆ మాట నీకు జరిగిన తర్వాత కాదు, ఆ మాట నా జీవితంలో జరుగుతుంది, నా కుటుంబంలో జరుగుతుంది, నా బ్రతుకులో జరుగుతుంది అనేది జరగతలికే నువ్వు నమ్మాలి, నువ్వు విశ్వాసం ఉంచాలి. అప్పుడే నీ జీవితంలో కార్యం జరుగుతుంది, అప్పుడే నీ కుటుంబంలో కార్యం జరుగుతుంది, అప్పుడే దేవుని యొక్క అద్భుతాన్ని చూడగలవు, అప్పుడే ఆశ్చర్యమైన కార్యాన్ని చూడగలవు. మరి నమ్మకం ముందే మరి చూడక ముందే నువ్వు నమ్మాలి, విశ్వాసం ఉంచాలి. అవిశ్వాసం నీలో ఉండకూడదు, అనుమానం నీలో ఉండకూడదు, సందేహం నీలో ఉండకూడదు. క్రీస్తునందు ప్రియ సహోదరులారా, అందుకే మనం గమనించండి, వాక్యం వింటున్న సహోదరులారా, అల్ప విశ్వాసము గాక విశ్వాసమై ఉండు అంటాడు తోమాతో ప్రభువైన యేసుక్రీస్తుల వారు. విశ్వాసం అవసరం. మన జీవితాలు బాగుపడాలంటే, మన కుటుంబాలు బాగుపడాలంటే, మన హృదయాలు బాగుపడాలంటే, మన శరీరాలు బాగుపడాలంటే, మన బతుకులు బాగుపడాలంటే, మన స్థితి మారాలంటే, మన పరిస్థితి మారాలంటే, ప్రభువు దగ్గరికి వచ్చే వాళ్ళకి, ప్రభువు నమ్మే వారికి, వాక్యం వినే వారికి విశ్వాసం అవసరము. అందుకే కదా రక్తస్రావం కలిగినటువంటి ఆ స్త్రీ 12 ఏళ్ళ నుంచి రక్తస్రావ రోగముతో బాధపడతా ఉన్నారా, ఈ శ్వాసముతో ప్రభు దగ్గరకు వచ్చింది, ఈ శ్వాసముతో ఆయన వస్త్రపు చెంగును ముట్టింది, ఈ శ్వాసముతో ఆమె జీవితం బాగుపడింది, ఈ శ్వాసము ద్వారా ఆమె శరీరం బాగుపడింది, ఆమె హృదయం బాగుపడింది, ఆమె భవిష్యత్తు బాగుపడింది. ఎంత డబ్బు వాడినా, మరి ఎంత వైద్యుల దగ్గర తిరిగి, ఎంతమంది వైద్యుల దగ్గర తిరిగినా పిల్లరా, కుదరినటువంటి ఆ జబ్బు, ఆ బలహీనత, ఆ వ్యాధిలో నుంచి విడిపించబడింది. ఆ జబ్బు ఆమె విశ్వాసం ద్వారా డబ్బు చేయని పని ఆమె విశ్వాసం చేసింది పిల్లరా. గమనించండి, ఇదిగో విశ్వాసం నుంచి ప్రభు యొక్క వస్త్రపు చెంగును ముట్టగానే ఆమెలో ఉన్నటువంటి రక్తధార కట్టింది. అనేక మరి సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి ఆమె బాధపడతా ఉంది. గమనించండి, డబ్బు చేయలేని పని విశ్వాసం చేసింది పిల్లరా. అందుకే పిల్లరా ఆ వ్యాధి రక్తధార కట్టింది, ఆమె దుర్వాసం దూరం అయిపోయింది పిల్లరా, ఆమెలో ఉన్న అవమానం దూరం అయిపోయింది పిల్లరా. గమనించండి, ఆమెలో ఉన్న వ్యాధి దూరం అయిపోయింది, ఆమె శరీరం బాగుపడింది, ఆమె హృదయం బాగుపడింది, ఆమె కుటుంబం బాగుపడింది విశ్వాసం ఉంచుట ద్వారా. అందుకే దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. ఈ సమయంలో 2వ పాయింట్లో మనం ఉన్నాం పిల్లరా. ఇదిగో మన ప్రార్థనకు జవాబు రాకపోవడం కారణం ఏమిటంటే పిల్లరా, ఇదిగో అవిశ్వాసము. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాటని మనం చూడగలం పిల్లరా. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి మార్కు రాసిన వార్త 9వ అధ్యాయము 23వ వచనంలో మనం చూడగలము. ఒక తండ్రి ఉన్నాడు, ఆ తండ్రికి ఒక కుమారుడు ఉన్నాడు పిల్లరా. ఆ కుమారుడికి పిల్లరా ఒక మోగ దెయ్యము పట్టుకొని ఉంది.
గమనించండి, అది ఎంతో కాలం నుంచి ఆ వ్యక్తిని బాధపరుస్తూ ఉంది, ఆ వ్యక్తిని ఇబ్బంది పరుస్తూ ఉంది పిల్లరా. ఆ వ్యక్తిని చాలా శోధిస్తూ ఉంది. వాళ్ళ తండ్రి గారు ఆ బిడ్డని మరి బాగు చేయించుకోవాలని ఎన్నో దగ్గరలు తిరిగాడు, ఎన్నో బాధలు పడ్డాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు పిల్లరా. ఇదిగో అదేం చేస్తూ ఉందో తెలుసా? ఆ వ్యక్తిని ఆ మోగదెయ్యం పట్టుకుంది. ఆ మోగదెయ్యము ఆ వ్యక్తిలోకి వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉందంటే పిల్లరా, ఆ వ్యక్తి నురుగు గార్చుకుంటాడు. ఆ వ్యక్తిని ఏం చేస్తుందంటే ఎక్కడన్నా నీళ్లు ఉన్నప్పుడు, ఆ ప్రదేశంలో ఉన్నప్పుడు నీళ్ళల్లో దోషేస్తుంది అది పిల్లరా. ఆ తర్వాత ఇంకా ఏం చేస్తుందంటే ఎక్కడన్నా అగ్ని ఉన్నప్పుడు, మంటలు మండుతున్నప్పుడు ఆ మంటల దగ్గరకు పోయినప్పుడు ఇది ఒంట్లోకి వచ్చి ఆ మంటలో దోషేస్తూ ఉంటుంది. నీళ్ళ దగ్గర ప్రయాణం చేస్తున్నప్పుడు ఇది ఒంట్లోకి వచ్చి ఆ నీళ్ళలో దోషేస్తూ ఉంది. ఎన్నోసార్లు పిల్లరా వాడి జీవితాన్ని పాడు చేయాలని, వాడి బ్రతుకుని పాడు చేయాలని, వాడిని భూమి మీద అందం చేయాలని ఆ దురాత్మ సాతాను ఎంతో ప్రయత్నం చేస్తా తరచుగా వాడిని అగ్నిలోనూ నీళ్ళల్లోనూ తోస్తూ వచ్చింది పిల్లరా. మరి సమయానికి ఎవరో ఒకరు ఉన్నందువల్ల, వాళ్ళ తండ్రి గారు కూడా అందుబాటులో ఉన్నందువల్ల మరి అనేక సంవత్సరాల నుంచి ఆ బిడ్డ ప్రాణం పోకుండా కాపాడుకుంటూ వచ్చాడు. ఒకనొక సందర్భంలో యేసుక్రీస్తు వారి శిష్యులు ఆ ప్రాంతంలో సంచరిస్తూ ఉన్నారు. ఆ శిష్యుల దగ్గరకు తీసుకెళ్ళాడు పిల్లరా, కానీ వాళ్ళ వల్ల ఏమీ కాలేదు పిల్లరా. ఆ తర్వాత ఆ తండ్రి ప్రభుని యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి సంగతి అంతా చెప్పాడు. అయ్యా, నాకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడికి ఇదిగో బాల్యము నుండి కూడా ఇదిగో ఒక మరి మోగదెయ్యం పట్టుకుంది. వాడు నురుగ్గార్చుకుంటుంటాడు. తరచుగా ఇదేం చేస్తూ ఉందంటే వాడి జీవితాన్ని నాశనం చేయాలని, వాడి బతుకుని నాశనం చేయాలని ఇది తరచుగా నీళ్ళల్లో తోసి చంపేయాలని చూస్తుంది, అగ్నిలో తోసి చంపేయాలని చూస్తుంది. అయ్యా, నీ శిష్యుల దగ్గర తీసుకెళ్ళాను, వాళ్ళ వల్ల ఏమి కాలేదు, ఏమైనా నీ వల్లనైతే నాకు సహాయం చేయమని ప్రభువుని అడుగుతాడు పిల్లరా. అప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే పిల్లరా, ఈ కార్యము నేను చేయగలనని నీవు నమ్ముతున్నావా? దేవునికి మహిమ కలుగును గాక. నీ కుమారుడి జీవితం బాగుపడుతుందని నువ్వు నమ్ముతున్నావా? వాడి జీవితాన్ని బాగు చేయగలనని నువ్వు నమ్ముతున్నావా? వాడి స్థితిని బాగు చేయగలనని నువ్వు నమ్ముతున్నావా? ఆ దురాత్మను పారదోలగలనని నువ్వు నమ్ముతున్నావా? వాడి జీవితం బాగుపడుతుందని నువ్వు నమ్ముతున్నావా అని ఒక తండ్రిని అడిగాడు పిల్లరా. అడిగినప్పుడు అయ్యా నేను నమ్ముతున్నాను, నాలో అల్ప విశ్వాసం లేకుండా అయ్యా నాకు విశ్వాసం దయచేయమని యేసు ప్రభువుల వారిని అడిగాడు. అప్పుడు అంటాడు పిల్లరా ప్రభు యేసుక్రీస్తు వారు, అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యమే, దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నమ్ముట నీ వలనైతే నమ్మే వాళ్ళకి సమస్తము సాధ్యమే. ఏది నీ జీవితంలో జరుగుతుందని నువ్వు నమ్ముతావో, ప్రభువు నీతో మాట్లాడినప్పుడు ఆ మాటలు ఎందుకు నువ్వు విశ్వాసాన్ని ఉంచాలి, ఆ మాటలు నమ్మాలి. ఇది నా జీవితంలో జరుగుతుంది, ఇది నా శరీరంలో జరుగుతుంది, ఇది నా కుటుంబంలో జరుగుతుంది, ఈ అద్భుతాన్ని ప్రభువు నాకు చేయగలడు, ఈ ఆశ్చర్యమైన కార్యం చేయగలడు అని నువ్వు నమ్మాలి. నమ్మినప్పుడు నీ జీవితంలో కార్యం జరుగుతుంది. ప్రియ దేవుని బిడ్డ, సహోదరి సహోదరు, అందుకే ప్రభు అన్నాడు, నమ్ముట నీ వలనైతే. అదే ఈరోజు అనేకుల్లో కావటం లేదు. సంఘానికి వస్తున్నారు కానీ, వాక్యం వింటున్నారు కానీ, ప్రభు వాళ్ళతో మాట్లాడినప్పుడు, పరిశుద్ధాత్మ వాళ్ళతో మాట్లాడినప్పుడు, అనేక మంది మాట్లాడినప్పుడు వింటున్నారు కానీ నమ్మటం వారి వలన కావటం లేదు. అపనమ్మకంతో ఉన్నారు, అనుమానంతో ఉన్నారు, సందేహంతో ఉన్నారు, అవిశ్వాసులుగా ఉన్నారు. అందుకనే వారి జీవితాల్లో దేవుని యొక్క కార్యాలను చూడలేకపోతున్నారు. నమ్ముట నీ వలన అయితే. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నువ్వేదైనా ప్రభువుని అడుగుతూ ఉండవచ్చు, దేన్నైనా కోరుకుంటూ ఉండవచ్చు, దేన్నైనా ఆశించి ఉండవచ్చు, దేని కొరకైనా కొద్ది రోజుల నుంచి నువ్వు ప్రార్థన చేస్తూ ఉండవచ్చు. అయితే ఆత్మదేవుడు ఈ సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. ఇంతవరకు నువ్వు నమ్మకపోవచ్చు, ఇంతవరకు నీలో అల్ప విశ్వాసం ఉంటూ ఉండవచ్చు. ఈ సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో ఇది నా ప్రభు నా జీవితంలో చేయగలడని నువ్వు నమ్మినట్లయితే ఇప్పుడే ప్రభు నీ కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ పట్ల ద్వారాలు తెరవడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ పట్ల అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ పట్ల ఆశ్చర్యమైన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇన్ని రోజుల నుంచి ఆగిపోయినటువంటి ఆ కార్యము యేసు నామములో నీ పట్ల జరగబోతా ఉంది. యేసు నామములో దాన్ని నీకు అనుగ్రహించబోతున్నాడు. నువ్వు సంతోషించబోతున్నావు, నువ్వు ఆనందించబోతున్నావు, నువ్వు తృప్తి పడబోతున్నావు, నువ్వు ఒక సాక్షిగా నిలబడబోతున్నావు. ఈరోజు నమ్మటం నీ వలన అయినట్లయితే క్రీస్తుని ఆలోచించేయండి. అందుకే దేవుని వాక్యము మనకు తెలియపరుస్తూ ఉంది. సమయంలో పిల్లరా, ఎంతమంది నమ్ముతున్నారని మాటను, ఎంతమంది విశ్వాసం ఉంచుతున్నారో, ఇంతకాలం నీ ప్రార్థనకి ఎందుకు జవాబు రాలేదు? నీలో ఉన్న అవిశ్వాసమే, నీలో ఉన్న అల్పవిశ్వాసమే, నీలో ఉన్న సందేహమే. మరొక లేఖనం కూడా మనం చూద్దాం పిల్లరా. మత్తయి రాసినటువంటి సువార్త 21వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తే, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురు
అవి దొరికినవని నమ్మిన యెడల మీరు వాటిని పొందుదురని వారితో చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, మరియు వినండి, మరియు అంటున్నాడు, అంటే వినండి, మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురు వాటిని పొంది ఉన్నామని నమ్మండి. లరా చక్కటి మాటలు మనం చూస్తున్నాం. నమ్మిన యెడల మీరు వాటిని పొందుకుందురని. అంటే పిల్లరా, మనం వేటిని అడుగుతున్నామో అవి పొందుకున్నామని మనం నమ్మితే వాటిని మనము పొందుకుంటాము, వాటిని మనము అనుభవిస్తాము. పిల్లరా, నువ్వు అక్కడ ప్రభువుని అడుగుతున్నావు పిల్లరా, అది ప్రభు నీకు ఇచ్చాడని నమ్మాలి, అది నాకు అనుగ్రహించేశాడని నమ్మాలి. ప్రభు నాకు ఇచ్చేశాడో, ప్రభు నాకు అనుగ్రహించేశాడో, అది నీ చేతికి వచ్చిందని నమ్మాలి. అప్పుడు వాటిని నువ్వు పొందుకుంటా. పిల్లరా, ఈరోజు అనేక మంది ప్రార్థన చేస్తున్నారు కానీ, అడుగుతున్నారు కానీ, ఇది ప్రభు నా జీవితంలో కార్యం చేస్తాడు అన్న నమ్మకం లేకుండా ఉన్నారు పిల్లరా. అందుకనే పొందుకోలేకపోతున్నారు. చేస్తాడని నమ్మకం కాదు, ప్రభు ఇచ్చేసాడని నువ్వు నమ్మాలి, ప్రభు అనుగ్రహించేశాడని నువ్వు నమ్మాలి. నేను అడిగాను, ప్రభు దాన్ని నాకు అనుగ్రహించేశాడు, నాకు ఇచ్చేశాడు, నేను పొందుకున్నాను అని ఇప్పుడు నువ్వు నమ్ముతావో అప్పుడు దాన్ని పొందుకుంటావని చక్కటి మాట మనకి ఇక్కడ తెలియపరుస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మాలి, అడిగినాయి దొరికినాయని నమ్మాలి, అప్పుడు వాటిని మీరు పొందుకుంటారు. చక్కటి మాట పిల్లరా. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, అవి ఇంకా నీ చేతికి రాలేదు, అయితే వచ్చినట్టుగా నువ్వు నమ్మాలి, ఇచ్చినట్టుగా నువ్వు నమ్మాలి. ప్రభు ఇచ్చాడు, నా చేతికి వచ్చాయే, నేను అనుభవిస్తున్నాను, దాంట్లో తిరుగులేదు, దాంట్లో డౌటే లేదు అని నువ్వు నమ్మాలి. అప్పుడు వాటిని నువ్వు పొందుకుంటా, తృప్తిపరచబడతావు, సంతోషిస్తావు, ఆనందిస్తావు. అది ఏదైనా సరే, ప్రభువుకు అసాధ్యమైనది ఏది కూడా లేదు, అంతా ఆయనకి సాధ్యమే, సమస్తం ఆయనకి సాధ్యమే. కనుక నువ్వు నమ్మాలి. క్రీస్తు యేసునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచించండి. మన అవిశ్వాసం ఉండకూడదు. ఏదైనా మనం అడుగుతున్నప్పుడు అవిశ్వాసం ఉండకూడదు, అనుమానం ఉండకూడదు, సందేహము అనేది మనలో ఉండకూడదు. క్రీస్తునురా. అందుకే మరొక మాటను కూడా మనం చూద్దాం. యోహాను రాసినటువంటి సువార్త 3వ మాటను మనం చూస్తే, యోహాను రాసినటువంటి సువార్త 11వ అధ్యాయము 39వ వచనాన్ని మనం చూస్తే, అందుకు యేసు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమను సూచిద్దువని మార్తతో చెబుతున్నాడు. క్రీస్తునందు పేర మనందరికీ తెలిసినటువంటి విషయమే. బెతనియ అనేటువంటి గ్రామంలో మార్తా మరియలు ఉన్నారు. ఆ మార్తా మరియలకు ఒక సహోదరుడు లాజరు ఉన్నాడు. యేసు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ యొక్క గృహంలో యేసుక్రీస్తుల వారికి ఆ ఇంటిలో ఆతిథ్యం ఇచ్చేవారు పిల్లరా. ఆ మార్గాన్ని పోయినప్పుడు కూడా యేసు పోయినప్పుడల్లా యేసు ప్రభుల వారు ఆ ఇంటిలోకి వెళ్ళేవాడు పిల్లరా. యేసు ప్రభుల వారికి వారు ఆతిథ్యం ఇచ్చేవారు. ఒక మంచి కుటుంబం, ఒక ఆత్మ సంబంధమైనటువంటి కుటుంబం పిల్లరా. అయితే ఒక మంచి సాక్ష్యం కలిగినటువంటి కుటుంబం. అయితే పిల్లరా, లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయిన వెంటనే వర్తమానాన్ని మరి యేసు ప్రభుల వారి దగ్గరికి పంపించారు. ఆయన వర్తమానం పంపించారు. చెప్పిన తర్వాత కూడా ఇంకా ఆలస్యంగా ఆయన వచ్చాడు పిల్లరా. చనిపోయాడని తెలిసినా కానీ, వర్తమానం తన దగ్గరకు వచ్చినా కానీ ప్రభు అక్కడే లేట్ చేశాడు. 4వ రోజు వచ్చాడు పిల్లరా. 4వ రోజు వచ్చిన తర్వాత ఆలోచన చేస్తే పిల్లరా, ఇదిగో సమాధి దగ్గరికి పోయినప్పుడు ఆ రాయి తీయండి అన్నప్పుడు పిల్లరా, ఇదిగో మార్త అంటుంది, ప్రభువా నేటికి 4 దినములైంది, వాసన కొడుతుంది ప్రభువా అంటుంది పిల్లరా. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు అంటున్నాడు, మరి నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావు పిల్లరా. నీ జీవితంలో నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావు అని వాక్యం తెలియపరుస్తా ఉంది. ప్రభు మాట్లాడుతున్నాడు పిల్లరా. అయ్యో ప్రభువా వాసన కొడుతుంది అంటుంది పిల్లరా. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావని ప్రభు చెబుతున్నాడు. సహోదరి సహోదరుడా, తర్వాత రాయిని పొర్లించాడు రా. ఆ తర్వాత కన్నీరు విడిచి మరి లాజరును పిలిచినప్పుడు పిల్లరా, లాజరు సమాధుల నుంచి బయటికి వచ్చాడరా. ప్రభు ఏదైనా చేయగలడు మన పట్ల, మనం నమ్మాలి. చనిపోయిన లాజర్ను లేపాడో, కుళ్ళిపోయిన ఎముకలు, కుళ్ళిపోయిన మన శరీరము పురుగులు పట్టిపోయింది కూడా ఆయన లేవదీయగలడు పిల్లరా. 4 రోజుల శవాన్ని ఆయన లేపాడు. దుర్వాసన మధ్యలో ఉన్న శవాన్ని ఆయన లేపాడు. కుళ్ళిపోయిన శవాన్ని ఆయన లేపాడు. సజీవంగా నిలబెట్టాడు. సజీవంగా తన సహోదరికి అప్పగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఈ వాక్యం వింటున్న
దేవుని బిడ్డలారా, ఇదిగో వారి పట్ల అద్భుతాన్ని చేశాడు, ఇదిగో నీవు నమ్మినట్లయితే ప్రభు నీ పట్ల కూడా కార్యం జరిగిస్తాడు బిడ్డలారా. నమ్మితే నువ్వు దేవుని మహిమను చూస్తావు, అనగా దేవుని కార్యాలను చూస్తావో, దేవుని అద్భుతాలను చూస్తావో, అది నీ జీవితంలో జరగటం చూస్తావో, అది నీ కుటుంబంలో జరగటం చూస్తావో, అది నీ ఒంట్లో జరగటం చూస్తావో, అది నీ ఇంట్లో జరగటం చూస్తావో, నీ ద్వారా అది గొప్ప కార్యాలు జరుగుతాయి పిల్లరా. ఆ మహిమను దేవుని కార్యాలను నువ్వు చూస్తావో, నువ్వు అనుభవిస్తావో, నువ్వు ఒక సాక్ష్యంగా ప్రభు సన్నిధిలో నిలబడతావు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, అందుకే వాక్యం మనకు తెలియపరుస్తుంది, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ వద్దకు వచ్చేదరు. మన ప్రార్థనకు జవాబు రాకపోవటకు కారణము ఏమిటి అని మనం చూస్తున్నాం. మొదటిది ఆత్మీయ గర్వం. అందులో నుంచి 3 విషయాలు మనం చూసాం. రెండోది పిల్లరా మనం చూస్తున్నాం అవిశ్వాసము. ఇందులో నుంచి 3 విషయాలు మనం చూసాం పిల్లరా. ఎందుకంటే నమ్ముటి నీ వలనైతే నమ్మే వాళ్ళకి సమస్తము సాధ్యమే. రెండోదిగా మనం చూసాం పిల్లరా, మనం ప్రార్థన చేయనప్పుడు ఏటినైతే అడుగుతున్నామో అవి పొందుకొని ఉన్నామని మనం నమ్మాలి. మూడోది నమ్మితే దేవుని మహిమను మనము చూస్తాము పిల్లరా. తర్వాత 3వ పాయింట్ మనం చూద్దాం. మన ప్రార్థనకు జవాబు రాకపోవటకు 3వ కారణము ఏమిటంటే పిల్లరా, నిరుత్సాహము. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నిరుత్సాహము. మనం బాగా ఆలోచన చేస్తే క్రీస్తునందు ప్రియదేవుని బిడ్డలారా, కొందరు కొన్ని రోజులు ప్రార్థన చేస్తారు, కొన్ని రోజులు ప్రార్థన చేసి వాళ్ళ ప్రార్థనకు జవాబు రాకపోయినప్పుడు, వాళ్ళు ప్రార్థించింది వాళ్ళకి అందకపోయినప్పుడు, వాళ్ళు ప్రార్థించినప్పుడు ఆ కార్యం జరగకపోయినప్పుడు పిల్లరా, వారు ఆశించింది వాళ్ళు అనుభవించకపోయినప్పుడు పిల్లరా, కొద్ది రోజులు ప్రార్థన చేసి ఆ తర్వాత నిరుత్సాహపడిపోతారు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా ప్రభువుని కొంతకాలం నుంచి అడుగుతున్నావా? ఏదైనా అడిగి అది నీకు ఇంకా అందలేదని, ఇంకా దొరకలేదని ఇదిగో నిరుత్సాహపడుతున్నావా? ఇదిగో నువ్వు నిరుత్సాహపడకూడదు. వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఎంత మాత్రం కూడా నువ్వు నిరుత్సాహపడడానికి వీల్లేదు. నిరుత్సాహపడితే దేవుని కార్యాలు చూడలేమో. నిరుత్సాహపడకూడదు, పట్టుదల కలిగి ఉండాలి, ఇసుకు చెందకూడదు. మనం పట్టుదల కలిగి ఉండాలి, ఇసుకు పడకూడదు, ఓపికతో ఉండాలి, ఎదురు చూస్తూ ఉండాలి. ప్రభు నీ జీవితంలో కార్యం చేసేంత వరకు కూడా, నీ కుటుంబంలో కార్యం చేసేంత వరకు కూడా, నీ ఒంట్లో కార్యం చేసేంత వరకు కూడా నువ్వు ఓపికతో ఉండాలి, ఎదురు చూస్తూ ఉండాలి, పట్టుదలతో ఉండాలి. ఈరోజు చాలామంది నిరుత్సాహపడిపోతున్నారు. అసలు ఈ నిరుత్సాహాన్ని పుట్టించేది ఎవరు అంటే పిల్లరా, మొట్టమొదటిగా ఒకటి మనం ఆలోచన చేస్తే ఈ నిరుత్సాహాన్ని పుట్టించేది ఎవరంటే, ఈ నిరుత్సాహాన్ని కలిగించేది ఎవరంటే సాతాను. ప్రియులరా, ఒక వ్యక్తిలో నిరుత్సాహాన్ని కలిగించేది ఎవరంటే సాతాను. ఇంకేం చేస్తావు నువ్వు? ప్రార్థన ఎంతో కాలం నుంచి చేస్తున్నావు ప్రార్థన, మరి ప్రభు నీకు అనుగ్రహించలేదు, నువ్వంటే ప్రభుకి ఇష్టం లేదు, ప్రభు నీకు సహాయం చేయడు, మరి ఎందుకు చేస్తావు ఇంకా ప్రార్థన, ఇంకే ఎందుకులే ప్రార్థన అన్న నిరుత్సాహాన్ని ఒక వ్యక్తిలో కలిగించేది సాతానుడు. సహోదరి సహోదరుడా గమనించు, నిరుత్సాహం అనే విత్తనాన్ని వేసేవాడు సాతానుడు. ఒక వ్యక్తిని నిరుత్సాహపరిచేవాడు సాతానుడు, దుష్టుడు. అందుకే ఈరోజు అనేక మంది నిరుత్సాహపడిపోతున్నారు. కొద్ది రోజుల నుంచి ప్రార్థన చేసి, కొంతకాలం ప్రార్థన చేసి, కొన్ని రోజులు, కొన్ని వారాలు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు కూడా పట్టచ్చు ప్రార్థన చేసి పిల్లరా, ఇదిగో నిరుత్సాహపడిపోయి ఇక ప్రభు మాకు సహాయం చేయలే అని ఆగిపోతారు. ఇక ప్రార్థన చేయటం ఆగిపోతారు. క్రీస్తునందు పిల్లరా ఇక ప్రభువుని అడగటము ఆగిపోతారు. పిల్లరా ప్రభు దగ్గర మనవి చేయటము ఆగిపోతారు. ఒక నిరుత్సాహమైన స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. పిల్లరా ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, సహోదరి సహోదరుడా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో నిరుత్సాహపడుతున్నావా? కొంతకాలం నుంచి ప్రభువుని ఏదో కార్యాన్ని జరగాలని నువ్వు అడుగుతున్నావు, ఇంకా అది నీకు జరగలేదని చెప్పి నువ్వు నిరుత్సాహపడుతున్నావా? ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు నిరుత్సాహపడవద్దు. నీకు ప్రభువు ఉన్నాడు, నీకు సహాయం చేస్తాడు, నీకు కార్యం జరిగిస్తాడు. నువ్వు ఎంత మాత్రం కూడా నిరుత్సాహపడవద్దు ప్రియ దేవుని బిడ్డ. అలాగనే రెండో విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఒకటి నిరుత్సాహపరిచేది ఎవరంటే సాతానుడు. ఇంకొక విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నా, కొందరు కొంతకాలం ప్రార్థన చేసి వాళ్ళ ప్రార్థనకు జవాబు రాలేదని చెప్పి నిరుత్సాహపడి దేవునికి దూరం అయిపోతారు. కొంతకాలం ప్రార్థన చేస్తారు కొందరు, వాళ్ళ ప్రార్థనకు జవాబు రాలేదని, వాళ్ళు అనుకున్నది జరగలేదని, వాళ్ళు కోరుకున్నది జరగలేదని లేరా ఆ తర్వాత నిరుత్సాహపడిపోయి ప్రార్థన చేయటం ఆపేసి ఇక దేవునికి దూరం అయిపోతారు.
సంఘానికి దూరం అయిపోతారో, సేవకులకు దూరం అయిపోతారో, సహవాసానికి దూరం అయిపోతారో, తిరిగి మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతారో, తిరిగి మళ్ళీ పాపంలోకి వెళ్ళిపోతారో, తిరిగి మళ్ళీ సాతాను అధికారం కిందకి వెళ్ళిపోతారో, తిరిగి మళ్ళీ నష్టాల్లోకి వెళ్ళిపోతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఎందుకంటే మేము అనుకున్నది జరగలేదు, మేము ప్రార్థన చేసేది జరగలేదు, ఇంకెందుకు ప్రభు దగ్గరికి మేము రావటం? ఆలోచించేయండి. మనం వచ్చేది ఈ లోకం లేదో పొందుకోవడానికి మాత్రమే కాదు ప్రియులరా, మరి దేవుని సన్నిధికి నిత్య రాజ్యాన్ని పొందుకోవడానికి, పరలోక రాజ్యాన్ని పొందుకోవడానికి, నిత్యత్వాన్ని పొందుకోవడానికి, దేవునితో కూడా యుగ యుగాలు ఉండడానికి, నరకాన్ని తప్పించుకోవడానికి, ఆకలి దప్పులు లేని రాజ్యములో, శాశ్వతమైన రాజ్యములో, స్థిరమైన రాజ్యములో, బలమైన రాజ్యములో, దేవదూతలను పోలిన వారంగా ఇదిగో మనం ప్రభుతో కూడా దేవునితో కూడా యుగ యుగాలు పరలోక రాజ్యములో నిత్యము ఉండడానికి మనం ప్రభువుని నమ్ముకున్నాం. అంతేగాని క్రీస్తునందు ప్రియ సహోదరులారా, ఏదో ఈ లోక సంబంధమైన అనుభవించడానికి మాత్రమే కాదు, ఏదో మన కోరికలు తీరలేదని కాదు పిల్లరా. వాళ్ళు అనుకున్నది జరగలేదని ఈరోజు నిరుత్సాహపడి ఆగిపోతున్నారు చాలామంది. కానీ పిల్లరా గమనించండి, నువ్వు ఎదురు చూస్తూ ఉండాలి, నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి, నువ్వు కనిపెట్టి ఉండాలి దేవుని కార్యాల కొరకై. సహోదరి సహోదరుడా, నిరుత్సాహపడబాకు. ఆలోచించు. నిరుత్సాహపడి ఈరోజు చాలామంది ఆగిపోతున్నారు. మేము అనుకున్నది జరగలా, మేము ఆశించింది జరగలా, మేము కోరుకున్నది జరగలా, అందుకే మేము ఆగిపోయాం చర్చికి, అందుకే ఆగిపోయాం సంఘానికి అని ఈరోజు నిత్య జీవానికి అనేక మంది దూరం అయిపోతున్నారు, నిత్య రాజ్యానికి దూరం అయిపోతున్నారు, పరలోక రాజ్యానికి దూరం అయిపోతున్నారు. సహోదరి సహోదరుడా, ఆలోచించు. మూడో విషయాన్ని మనం ఏం చేయాలి అంటే పిల్లరా, మనం ఆలోచన చేస్తే మనం నిరీక్షణ కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మన నిరీక్షణ కలిగి ఉండాలి. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా మనం నిరీక్షణ కలిగి ఉండాలి ప్రభువులో. దేవుని వాక్యం తెలియపరుస్తుంది, ఈ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచదు. నిరీక్షణ కలిగిన వారు ఎప్పుడు కూడా సిగ్గుపడరు. ప్రభు సన్నిధిలో నిరీక్షణ కలిగి ఉండాలి, ఎదురు చూస్తూ ఉండాలి, ఏసి ఉండాలి, కనిపెట్టి ఉండాలి. క్రైస్తవ జీవితం అంటేనే నిరీక్షణతో కూడింది. ఎదురు చూస్తూ ఉండాలి. దేవుని కార్యం జరిగేంత వరకు కూడా, ప్రభు నీ జీవితంలో అద్భుతాన్ని జరిగించేంత వరకు కూడా నువ్వు ఎదురు చూస్తూ ఉండాలి, నువ్వు నిరీక్షణ కలిగి ఉండాలి. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఓ నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఒక నిరీక్షణ కలిగి ఉండాలి. ఈ వాక్యం వింటున్న నీలో నిరీక్షణ ఉందా? ఆకలి తప్పులైనా, కరువు కాటకాలైనా, అవమానమైన, కష్టమైన, నష్టమైన, కరువైనా నువ్వు నిరీక్షణ కలిగి ఉండాలి ప్రభు సన్నిధిలో. ప్రియ దేవుని బిడ్డ, అందుకే వాక్యము మనకు తెలియపరుస్తూ ఉంది. ఈ వాక్యం ఏంటంటే సహోదరి సహోదరులరా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఆలోచించండి. దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, నీ యొక్క సంతానాన్ని ఎదుగో సముద్రపు ఇసుక రేణులంతగా విస్తరింపజేస్తాను అన్నాడు. ఆకాశపు నక్షత్రముల వలె నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను, సముద్రపు ఇసుక రేణువులంతా విస్తారంగా నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను అని దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు పిల్లరా. వాగ్దానం చేసింది 75వ సంవత్సరంలో వాగ్దానం చేశాడు పిల్లరా. సంతానాన్ని ఇచ్చేసరికి మరి 100వ సంవత్సరంలో సంతానాన్ని ఇచ్చాడు పిల్లరా. 25 సంవత్సరాల్లో అబ్రహాం పిల్లరా ఒక నిరీక్షణ కలిగి ఉన్నాడు. 25 సంవత్సరాలు నిరీక్షణ కలిగి ఉన్నాడు. అల్ప విశ్వాసం రాలేదు, భయపడలేదు, దేవునికి దూరం అయిపోలేదు. వాగ్దానం చేసిన తర్వాత 25 సంవత్సరాలు అబ్రహాం నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఇదిగో 25 సంవత్సరాలు యేసు ఉన్నాడు, 25 సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచదు. ప్రభువునందు నిరీక్షణ కలిగినటువంటి వారు ఎప్పుడు కూడా సిగ్గుపడరు. ప్రభు సహాయం చేస్తాడు. 100వ సంవత్సరంలో దేవుడు ఇస్సాకు అనే కుమారుణ్ణి అనుగ్రహించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి, గమనించండి. వారు వృద్ధాప్యమందు ఉన్నప్పుడు వారికి సంతానాన్ని అనుగ్రహించాడు. 75వ సంవత్సరంలో వాగ్దానం చేశాడు, 100వ సంవత్సరంలో నెరవేర్చాడు. అనగా 25 సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈరోజు నీకుందా ఈ ఆలోచన? ఉందా నీకు? ఈ తలంపు ఉందా నీకు? ఇలా ఎదురు చూసే మనసు ఉందా? ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది, అబ్రహాము జీవితంలో ఒక నిరీక్షణ కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఆయన చివరికి సిగ్గుపడలేదు. దేవుడు చేసిన వాగ్దానం తప్పిపోదు. దేవుని మాట నిరర్థకము కాదు. దేవుని మాట నెరవేర్చబడుతుంది. దేవుని మాట జరుగుతుంది. ఆయన మాట తప్పుడుకు మనుషుడు కాదు. ఆయన
జీవము కలిగిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వ అధికారం కలిగిన దేవుడు, ఇచ్చిన మాట నెరవేర్చుకుంటాడో, చేసిన వాగ్దాన్ని నెరవేర్చుకుంటాడో. ఆయన నోట నుండి వచ్చే ప్రతి మాట మన జీవితాల్లో నెరవేర్చబడుతుంది, మన బతుకుల్లో నెరవేర్చబడుతుంది, మన కుటుంబాల్లో నెరవేర్చబడుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే పిల్లరా మన ప్రార్థనకు జవాబు రాకపోవటకు కారణము ఏమిటి అంటే, ఒకటి ఆత్మీయ గర్వము, రెండోది పిల్లరా మనం చూస్తున్నాము అవిశ్వాసము, మూడోది మనం చూస్తున్నాము నిరుత్సాహము. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఇకనైనా నీ జీవితంలో ఆత్మీయ గర్వాన్ని విడిచిపెట్టినట్లయితే నీ ప్రార్థనకు జవాబు రాబోతుంది. అవిశ్వాసాన్ని వదిలిపెడితే నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. నిరుత్సాహాన్ని నీ విడిచిపెడితే నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. అందుకే కదా ప్రభు ఈ లోకానికి వచ్చాడు, మనకు మేలు చేయడానికి వచ్చాడు, మనకు సహాయం చేయడానికి వచ్చాడు, మన కోసం తన ప్రాణం పెట్టాడు, రక్తం గార్చాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, పరలోకానికి ఆరోహణమయ్యాడు. నేడు రేపు మరలా ప్రభు రాబోతున్నాడు. తల్ల ఉంచుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకు స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు, మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తున్నాను ప్రభా. మరి ఈ వాక్యాన్ని ఇంతవరకు ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి బిడ్డలో నాయన ఎవరిలో అయితే ఎందరిలో ఆత్మీయ గర్వం ఉందో అది ఇప్పుడే యేసు నామంలో దూరపరిచి ప్రభా ఈ వాక్యాన్ని విన్నారు. ఎవరైతే నాయన ఇప్పటి వరకు నాయన అవిశ్వాసంతో ఉన్నారో ప్రభా, యేసు నామంలో అవిశ్వాసాన్ని దూరపరిచి ప్రభా సహాయం చేయమని వేడుకుంటున్నాను. ఎవరిలో నిరుత్సాహం ఉందో యేసు నామములో ఆ నిరుత్సాహాన్ని పారదోలండి ప్రభా. మీరు సహాయం చేసి నీ బిడ్డలను బలపరచమని అడుగుతూ ప్రార్థిస్తాను. ఈ వాక్యానికి స్పాన్సర్ చేసిన సహోదరి రాజేశ్వరమ్మ గారిని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా దీవించండి, ఆశీర్వదించండి. నాయన మీ సన్నిధి కాపుదల భద్రత బిడ్డకు దయచింది. వారిని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి ఏడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కనుని సహవాసము ఇక్కడికి ఉండి మనకి భూలోకంలో సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ఇంతవరకు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విన్న మీ అందరికీ వందనాలు. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9959458024 మరి యొక్క నంబర్ 9640495124. మా అడ్రస్ కోడూరు కండ్రిగా, సోస్త్రికం, టీపీ గూడూరు మండలం, నెల్లూరు జిల్లా. మీ అందరికీ మా వందనాలు.